యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. మరి ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు. దేవుడు మనకైతే అవకాశాన్ని ఇచ్చాడు ఇంకో దినాన్ని చూడటానికి, కృప చూపించాడు. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము జకరయ్య గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణంగా ఉందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడి ఈ వాగ్దానంలో మరి నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంచుతానని అంటున్నాడు. నీ చుట్టూ దేవదూతలను ఉంచుతానని అంటున్నాడు. నీ చుట్టూ కంచె వేస్తాడంట. మరి దాన్ని దాటుకుని ఏ దుష్టుడు నీ దగ్గరికి రానకుండా చేస్తాడంట. మరి అంతే కదండి, మహిమకు కారణంగా నేను ఉంచుతాడంట. మరి ఇలాంటి ఆదరణకరమైన మాటలు మరి నమ్మాలి, విశ్వసించాలి. మరి ఇప్పుడు కూడా దేవుని వాగ్దానాలు, బైబిల్ భాగాలు అన్నీ కూడా మనం చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా మనకే మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుందండి. మనకే కదండి, మన బిడ్డలకు కూడా ఈ ఆశీర్వాదాలు ఎప్పుడు అలా వెన్నంటే ఉంటాయన్నమాట అండి. మరి చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి షేర్ చేయండి. అలా చేయడం వల్ల మరి చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. దేవుని యొక్క వాగ్దానాలు మరి అలాగా ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటూ ఉంటే మరి దేవుని యొక్క మహిమ నువ్వు చూస్తావు అనమాట. నువ్వు నీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుని మహిమను చూస్తారు. మరి ఈ చిన్న వాగ్దానం నువ్వు మైండ్లో పెట్టుకుని దినమంతా ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం నీకు చాలా మేలుకరంగా ఉంటుంది అన్నమాట. అది నువ్వు ఏ పనిలో ఉన్నప్పటికీ, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, మరి ప్రయాణం చేస్తున్నా, అది ఎక్కడికైనా సరే మేలుకరంగానే ఉంటుంది, కానీ దీవెనకరంగానే ఉంటుంది. కానీ మరి అపాయాలు తెచ్చేదానిగా మరి దేవుడు చేయడు అనమాట అండి. మరి ఈ దినమంతా చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా మరి నీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.